నమస్తే, వెల్కమ్ టు విభాలి నేచర్. ఈరోజు మీకు ఒక సింపుల్ ఫర్టిలైజర్ నేను చూపిస్తున్నానండి. అందరు తెలిసే, కాకపోతే నేను ఈరోజు యూజ్ చేస్తున్నా కాబట్టి అది మీకు చూపిస్తున్నాను. ఇదైతే మామూలుగా మనం బియ్యం నీళ్లు కూడా మనం ఎట్లయితే మనం మొక్కలకు పోసుకుంటామో, ఇది దేశవాళీ రైస్ కడిగిన బియ్యం నీళ్లు. దాంట్లో నేను ఏం చేసిందంటే కొంచెం బెల్లం వేసి ఒక 5 రోజులు అట్లా పక్కకు పెట్టుకుంటే నాకు ఇట్లా అయింది. మామూలుగా బియ్యం కడిగిన నీళ్లు మనం ఎట్లా యూజ్ చేస్తాం కదా, ఈ కెమికల్స్ లేకుండా ఉన్న ఈ దేశవాళీ రైస్ కడిగిన నీళ్లు కూడా మనం యూజ్ చేయొచ్చు అని ఇట్లా చేసిన. మనకి ఎప్పుడైనా కూడా బెల్లం నీళ్లు మనము మొక్క మొదట్లో వేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు అనేవి ఎక్కువ అవుతాయి, మైక్రోబ్స్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నట్టు. మనం ఎన్నో ఎరువులు ఇస్తుంటాం కదా మొక్కలకి, ఆ ఎరువులను ఈ మొక్క గ్రహించేలాగా చేస్తుంది అన్నట్టు. మనకి ఈ బెల్లం నీళ్లు పోసుకోవడం వల్ల అంటే మనం ఒక్కోసారి ఎన్ని రోజులు ఇచ్చినా కూడా మొక్కలు కొంచెం డల్ అనిపిస్తుంటాయి మనకు. అప్పుడు మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ట్రై చేస్తే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే నేను మామూలుగా మీరు ఏం చేస్తారంటే 10 లీటర్ల బకెట్ ఉంటుంది కదా, ఆ 10 లీటర్ల బకెట్ లో మనకు టీ స్పూన్ తోటి ఒక 4-5 చెంచాల బెల్లం వేసి ఒక 4-5 రోజులు అట్లా పక్కన పెడితే కొంచెం స్మెల్ వస్తుంది. అప్పుడు దాన్ని మనం డైరెక్ట్ గా మట్టిలో ఇవ్వచ్చు. కాకపోతే నేను ఆల్రెడీ ఈ బియ్యం కడిగిన నీళ్ళలో నేను వేసుకున్నా కదా, బెల్లం వేసి 4-5 రోజులు పక్కకి పెట్టినా కదా, దాన్ని నేను ఒక 100 ml 90 నుంచి 100 ml ఇప్పుడు నేను 10 లీటర్ల బకెట్ లో వాటర్ లో వేసి ఇప్పుడు నేను మొక్కలకి ఇస్తాను. ఇట్లా బెల్లం నీళ్ళు వేయడం వల్ల మనకి కుండీల్లో ఉన్న మట్టి అనేది ఆరోగ్యవంతంగా అయిపోతుంది అన్నట్టు. అప్పుడేంది, ఆ మట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మంచిగా వస్తాయి. ఇది లిక్విడ్, ఇది ఒక నెలకు 2 సార్లు కానీ 20 రోజులకు ఒకసారి కానీ మనం అట్లా ఇచ్చుకుంటే ఏంటంటే మనం మిగతా ఏ ఎరువులు ఇచ్చినా కూడా మొక్క అనేది తీసుకునే పరిస్థితులలో ఉంటది అన్నట్టు. నాకైతే ఈ మధ్య కొంచెం డల్లే అనిపిస్తున్నాయి మొక్కలు, కాబట్టి నేను ఒకసారి ఇది ఇచ్చి చూద్దామన్నట్టు నేను ఇట్లా చేసిన. ఇట్లా ఇక్కడ ఉన్న కుండీలన్నిటికీ నేను కొన్ని పోసుకుంటున్నా. ఈ బెల్లం నీళ్ళు మనం కంపోస్ట్ చేస్తున్నట్టయితే కంపోస్ట్ లో కూడా పోసుకోవచ్చు. ఈ పులిసిన మజ్జిగ, ఈ బెల్లం నీళ్ళు ఇవేంటంటే కంపోస్ట్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ చేస్తాయి, మనకు తొందరగా అవుతుంది. మలబరి చెట్టు నిమ్మలైన మొత్తం అంతా ఆకులు చేసిన దానికి వస్తున్నా. ఇప్పుడే దాని మెల్లమెల్లగా ఫ్రూట్స్ అనేవి వస్తున్నాయి. నేనైతే లీటర్కి 100 ml పోసుకున్నా, కొంచెం ఎక్కువ పోసుకున్నా ఏం కాదు. ఇది రైనీ సీజన్ లో, వింటర్ సీజన్ లో 20 రోజులకు, నెల రోజులకు ఒకసారి మాత్రం మనం ఈజీగా చేసుకోగలిగిన లిక్విడ్ ఫర్టిలైజర్. బెల్లం అనేది సూక్ష్మజీవులకి ఫుడ్ లాంటిది అన్నట్టు. ఇది చాలా ఇష్టం వాటికి. అందుకనే మనం చోహన్కు మెథడ్లో కానీ లేదంటే ఘనజీవామృతంలో కానీ మనం ఈ బెల్లం వాడతాము. దానివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న మైక్రోబ్స్ అనేవి డబుల్ అయ్యి మన మొక్క పోషకాలను గ్రహించేది ఎక్కువ అవుతుంది అన్నట్టు. హెల్దీగా ఉంటుంది మొక్క దీనివలన. దేశవాళీ రైస్ కడిగిన నీళ్ళే కావాలి లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళే కావాలి అని ఏం లేదు. జస్ట్ 10 లీటర్ బకెట్లో వాటర్ పోసేసి దాంట్లో ఒక 4 నుంచి 5 స్పూన్ల బెల్లం వేసేసి ఒక 5 రోజులు పక్కకి పెట్టేసి దాన్ని వాడుకోవడమే. చాలా ఈజీ, మనకు మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి అందరూ. ఈ వర్షాకాలంలో, చలికాలంలో ఇది మంచిగా పనిచేస్తుంది. ఎండాకాలంలో మరీ ఎక్కువ ఇవ్వద్దు. ఈ మునగ చెట్టు చిన్న కుండీల నుంచి దీంట్లోకి రీపాట్ చేసిన, మంచిగా పూత వచ్చింది కానీ ఇప్పటికైతే కాయలు రాలేదు. ఇంకా చూడాలి మరి కాయలు ఎప్పుడు వస్తాయో. నేనైతే ఆకుకూరలకు కూడా అన్నిటికీ పోస్తున్నా. అయితే ఇందులో ఏదైనా ఆకుకూరలు పెట్టుకుందామని మట్టి ఇందులో పోసి పెట్టినా, దీంట్లో కూడా పోస్తున్నాయి. ఈ మట్టిలో కూడా పోసి అట్లా 4-5 రోజులు వదిలేస్తే దాంట్లో సూక్ష్మజీవులు అనేవి పెరిగి మనం ఏదైనా విత్తనాలు వేసినా మొక్క వేసినా బాగుంటుందని అనుకుంటున్నా. ఇందులో కూడా ఏం పెట్టలే, పచ్చిమిర్చి మొక్క పెట్టాలి, దాంట్లో కూడా పోసుకుంటున్నా. ఇదండి చాలా సింపుల్ లిక్విడ్ ఫర్టిలైజర్. మనము ఎప్పుడంటే అప్పుడు చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.